అప్పుడు వీళ్ళు ఇక అంతా ఇది లోకం మీద ఉన్న ముచ్చటే. కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు. అమ్మో కోయిదాగా ఎంత రామసక్కని ముచ్చట ముంగటేసుకుందే. సిబిఐకి అప్పగిస్తే అరెస్టు చేస్తామని బండి సంజయ్ పోటీ. దమ్ముంటే కుటుంబంతో బండి గుళ్ళో ప్రమాణం చేయాలి. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ పార్టీ భ్రమ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ని అరెస్టు చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సిబిఐకి అప్పగిస్తే తాము అరెస్టు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే ఇలాంటి పనులు చేస్తారని ఎద్దేవా చేశారు. వారికి ప్రమోషన్లు రావడం వల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని తెలిస్తే కుయుక్తులు పన్నుతున్నారన్నారు. స్ట్రీట్ ఫెలోస్, స్టేట్ లీడర్లు, గల్లీ నాయకులకు ప్రమోషన్లు రావడంతో తెలంగాణ ప్రజలకు కష్టాలు వచ్చాయి. శనిగ్రహాలను వదిలించుకొని ఎప్పుడు తెలంగాణను కేసీఆర్కి అప్పగించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యతలు మరచి దిగజారి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుంది. దేశంలో మోదీ పని అయిపోయింది. ఇతరుల ఆక్సిజన్ మీద నడిచే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు. చెత్త మాటలు మాట్లాడకుండా దమ్ముంటే కుటుంబంతో బండి గుళ్ళో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సూర్యాపేట కోజాగా ఒక ఆయమన్న మాట మాట్లాడింది గట్టి మాటే. కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు అంటే ఇప్పుడు సూర్యాపేట కోయిలాగా ఏమంటుందయ్యా, అయ్యా రేవంత్ ఇగో నీకు పద్ధతి పడుతున్నా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందర నువ్వే అన్నావుగా మా కేసీఆర్ని ఏదో ఒక రోజు చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటివి. ఎందుకు మాట తప్పుతున్నావు? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఇప్పుడు ఈయనకు పడదుగా లడలట, సూర్యాపేట కోయిలాగా పడదుగా. మా నాయకుడిని అరెస్ట్ చేయి. ఇప్పుడు పిల్ల ఏదైనా తప్పు చేస్తే తల్లి దాచుకుంటుంది, తల్లి దాన్ని కమ్మిస్తుంది. తల్లి ఏం చేస్తుంది? పిల్లను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సూర్యాపేట కోయిలాగా ఏమంటుందయ్యా, మా కేసీరావుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనక ముందు ఆడుతుండు? ఓ రేవంత్ అయ్యో జర్రా కేసీరావు నాట అరెస్ట్ చేశారు. ఇగో ఈ కోయిలాకు సూర్యాపేట కోయిలాకు నిద్ర పడతలేదట. కేసీరావును అరెస్ట్ చేస్తేనే దీని పానం తావనం ఉంటుందట సారు. అందుకనే కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు అని కోయిలాగా మరి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది సారు జర్రా.